నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ 16, 2025 సోమవారం నాటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:48. ఈరోజు తిథి పంచమి మధ్యాహ్నం 3:28 వరకు, తదుపరి షష్ఠి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం ధనిష్ట రాత్రి 1:03 వరకు, తదుపరి శతభిష నక్షత్ర ప్రవేశము. వర్జం తెల్లవారి 5:01 నుంచి 6:38 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12:42 నుంచి మధ్యాహ్నం 1:34 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3:19 నుంచి సాయంత్రం 4:11 వరకు దుర్ముహూర్త సమయం ఉంది. తదుపరి రాహుకాలము ఉదయం 7:23 నుండి ఉదయం 9:01 వరకు. యమగండ కాలం ఉదయం 10:39 నుంచి మధ్యాహ్నం 12:16 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:09 నుంచి 4:57 వరకు. అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 2:42 నుంచి సాయంత్రం 4:19 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే బుధుడు 8వ స్థానంలోను, సూర్యుడు 9వ స్థానంలోను, చంద్రుడు తులారాశిలో లగ్న స్థితిలో కనబడుతున్నారు. అయితే ఫలితాలు ఆకస్మిక ధనలాభము, లాటరీలు కొనుక్కునే వాళ్ళకి ఈ లాటరీ తగిలే అవకాశము, ఇన్సూరెన్సుల వల్ల లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొంతమందికి ఆరోగ్య సమస్యలు అవి ఏంటంటే తలనొప్పి, ఒత్తిడి ఎక్కువగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ధైర్యము, ఆత్మస్థైర్యము ఈ సమయంలో మీకు అత్యంత అవసరము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు శివాలయంలో మీ పేరిట అభిషేకం కానీ అర్చన కానీ చేసుకున్నట్టయితే గ్రహ సంబంధిత దోషాలు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 7వ స్థానంలోను, సూర్యుడు 8వ స్థానంలోను, చంద్రుడు తులారాశిలో 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు వ్యాపార భాగస్వామ్యాలకు లాభాలు వస్తాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. దాంపత్యంలో కొన్ని చిన్న విరోధాలు, తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మాట పట్టింపులకు ఈరోజు వెళ్ళకండి. ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి పూజ చేసుకోవడం కానీ ఏదైనా వస్తువుని దానంగా ఇవ్వడం కానీ చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఆ అవకాశం మాకు లేదు అని అనుకున్న వాళ్ళు ఈరోజు ఉదయమే హనుమంతుడి ఆలయంలోకి వెళ్ళి మీ పేరిట అర్చన చేయించుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 6వ స్థానంలోను, సూర్యుడు 7వ స్థానంలోను, చంద్రుడు తులారాశిలో 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు వ్యయపరమైన సమస్యలు కొంత తగ్గుముఖం పడతాయి. అంటే ఖర్చుకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం కనబడుతోంది. శత్రువులు స్నేహితులుగా మారే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఎవరిని ఈ రోజు నమ్మకండి. లాభాలకు ఏదైనా ప్రయత్నాలు చేయాలి అని అనుకుంటే ఈ రోజు విశేషమైన రోజు. పెట్టుబడులకు కానీ లాభాలకు కానీ మీరు ఏ పని అయితే చేయాలనుకున్నారో ఈ రోజు అత్యంత శుభప్రదము. ఆ పని చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయ దర్శనం చేసుకుని శివుడికి మీ పేరిట అర్చన కానీ అభిషేకం కానీ తప్పనిసరిగా చేయించుకోండి.